ప్రపంచంలో టాప్ 20 కాలుష్య నగరాల్లో 13 ఇండియాలోనే. వీటిలో ఫస్ట్ ప్లేస్లో అస్సాంలోని బైర్నీ హాట్. గ్లోబల్ మోస్ట్ పొల్యూటెడ్ రాజధానిగా ఢిల్లీ. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్లో వెల్లడి. చేలో మరి మన విశ్వగురువు గారు ఏం చేస్తాను? విశ్వగురువు మోడీ గారు ఏం చేస్తాను? మోడీ గారు ఉండేదే ఢిల్లీలో. మరి ఢిల్లీలో ఉండి ఢిల్లీనే మొత్తం కాలుష్యంలో నెంబర్ 1 సిటీగా నిలబెట్టిండట. దేశాన్ని నెంబర్ 1గా నిలబెట్టలే, కనీసం ఢిల్లీని కూడా నెంబర్ 1గా నిలబెట్టలే. కానీ పొల్యూషన్లో మాత్రం ఢిల్లీని నెంబర్ 1గా నిలబెట్టి కూర్చోబెట్టిండట. ఇక మరి జాతికి నువ్వు ఏం సందేశం ఇస్తున్నావు? జాతిని ఏం మోటివేట్ చేస్తున్నావు? ఢిల్లీలో ఉన్న ప్రజలను ఏ విధంగా మీరు మోటివేట్ చేసి కాలుష్యం ఇంత జరుగుతుంది అని చెప్తున్నారు? లేదు అంటే మీకు చర్యలు ఏమీ లేవు, నియంత్రణకు సంబంధించి చర్యలు ఏం లేరు. అట్టర్ ఫ్లాప్ అయిపోయినట్టు మోడీ గారు. తెల్లారి లేస్తే అక్కడో మతం ఇక్కడో మతం, అదో లొల్లి ఇదో లొల్లి. కానీ ఈ మొత్తం ప్రపంచంలోనే మోస్ట్ పొల్యూటెడ్ సిటీగా రాజధాని, మన దేశ రాజధాని ఉన్నదంటే ఎంత సిగ్గుచేటిది. ప్రపంచంలోనే, దేశంలో కాదు, ప్రపంచంలోనే మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఇన్ ఇండియా, ఇన్ వరల్డ్లో ఇండియాలో ఢిల్లీనే. ఇండియాలో అత్యధిక కాలుష్యం నమోదవుతున్న సిటీల్లో అస్సాంలోని బైర్నీహాట్ తొలి స్థానంలో ఉండగా, ఆ తర్వాత స్థానాల్లో ఢిల్లీ, ముల్లాన్పూర్ పంజాబ్, ఫరీదాబాద్ హర్యానా, యూపీ, గురుగ్రామ్ హర్యానా, గంగానగర్ రాజస్థాన్, గ్రేటర్ నోయిడా యూపీ, భివండి రాజస్థాన్, ముజాఫర్ నగర్ యూపీ, హనుమాన్గఢ్ రాజస్థాన్, నోయిడా యూపీ ఉన్నాయి. దేశాల రాజధానుల వారిగా చూస్తే ఢిల్లీ అత్యంత కాలుష్య క్యాపిటల్ సిటీగా రిపోర్ట్లో పేర్కొన్నది. ఇక సలవాడు రిమోడు గారు ఏం చేసిందా మీరు? ఇప్పుడు ఇది 15వ సంవత్సరం, అది 11వ సంవత్సరం మీరు ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తుండడం. 11 సంవత్సరాల్లో కాలుష్యం మీద దృష్టి పెట్టలే, కానీ మన మతానికి ఏమైపోతుందో అని తెలియని యువతకు అంతా వెర్రెక్కించిండ్రు. మన దేవుళ్ళు ఏమో అయిపోతున్నారు, మన మతం ఏమో అయిపోతున్నదని వెర్రెక్కించిండ్రు. ఆ వెర్రిలో కొంతమంది చచ్చిపోయినారు. ఇప్పుడు ఈ కాలుష్యం వల్ల ఎంతమంది చచ్చిపోవాలి? ఇంకో దరిద్రం చూడుర్రి, మనం సంతోషపడవలసింది ఏంటంటే సౌత్ నుండి ఒక్క సిటీ లేదు. ఇలా సౌత్ నుండి ఒక్క సిటీ లేదు. చూడుర్రి, 13కు 13 అటే. వెస్ట్ ఇండియా ఈస్ట్ ఇండియా అటే ఉన్నాయి, కానీ సౌత్ ఇండియా లేదు, ఒక్క సిటీ కూడా లేదా. 20 కాలుష్య సిటీస్లో, ప్రపంచంలోని 20 కాలుష్య నగరాలలో సౌత్ నుండి ఒక్క నగరం కూడా లేదు. ఇది మనం సంతోషపడింది. అంటే ఇక్కడ నార్త్ లీడర్స్ అంతా వ్యసనపరులు, వరెస్ట్ పాలన, వరెస్ట్ పొలిటికల్ లీడర్స్ నార్త్ లీడర్స్. సౌత్ లీడర్స్ కొంత వీళ్ళకంటే మెరుగైన స్థితిలో ఉన్నారనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. మీ వల్ల మాకు చెడ్డ పేరు వస్తుంది. మీరు ఇండియా మేము ఇండియా ఉండడం వల్ల ఇక మీ దేశ రాజధాని గిట్ల కాలుష్యం అయి ఉన్నది, అక్కడనే కంపు మనుషులు ఉన్నారు, అంత కంపు కాలుష్యం ఉన్నది అంటే మా సిగ్గుపోతా అండి. పుసుకుని ఏదైనా దేశానికి పోతే మీ దేశ రాజధాని ఏది అంటే ఢిల్లీ అంటే వాడు పుసుకుని ఇట్లా కొడితే మోస్ట్ పొల్యూటెడ్ సిటీ మీది అని చెప్తాడు వాడు. గిట్ల తల కిందికి వేసుకొని గట్ల పక్కకు రావాలి. ఇది మోడీ గారికి చాలా సిగ్గుపోయే విషయం ఇది.